గడిచిన వారము ఏ వాక్యం గురించి మనం ధ్యానం చేశాము? జయించేవానికి కలిగే లాభాలు అనేది మనం ధ్యానం చేశాం. చాలా విషయాలు ఉన్నాయి, జయించేవానికి ఏం లాభాలు ఉన్నాయి అనేటివి. మరి ఈ వారం కూడా మనము ఒక కొత్త అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అనేక సార్లు మనం వినిన వాక్యమే, అయితే మరొకసారి మీ ఎదుటకు నేను తీసుకొని వస్తున్నాను. దానిలో ఉండే మర్మాలను కొంత ధ్యానం చేద్దాం. దేవుని సంఘములో వాక్యం వినబడేటప్పుడు మనము చేయాల్సిన పని ఒకటే, ఏమిటంటే వాక్యం మీద దృష్టి పెట్టడం. మన ఖాళీ హృదయాలతో దేవుని ఎదుట ఉండడం, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి నింపుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా విలువైన మాటలు దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎంత విలువైనది అంటే జీవితాలను కట్టేది, మనస్సును కట్టేది, మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకునేలాగా చేసేది వాక్యం. వాక్యము మన మనస్సులో మన హృదయములో ఎంతగా ఉంటే అంతగా మనము ఫలిస్తాము, అంతగా జీవజలధారలు మన నుండి బయటకు వస్తాయి. మనలో వాక్యము కాకుండా ఇంకోటి ఏదైనా ఉందంటే అది ఏదైనా చేయగలుగుతుంది ఉండినది. అదే వాక్యం ఉందనుకోండి, మనలో వాక్యానుసారంగానే ప్రవర్తిస్తాం, దేవుడు చెప్పినట్టుగా మనం వింటాం. సరే, దేవుని గ్రంథములో కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 15 నుండి 20వ వచనం వరకు చదువుదాం. 15 అంటే 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండిట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా, తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఓ కన్న తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు మీరు ఆరాధనలో తోడుగా ఉన్నారు. కొన్ని నిమిషాలు మేము ఈ వాక్యం నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. మాతో ఉండండి, మాతో మాట్లాడండి. కాని మాట, లేని మాట ఏది నా నోట రానివ్వక అవసరమైన సంగతులు మీరు బోధించండి. ఎవరి మనస్సు అటు ఇటు లేక కనబడినటువంటి అంతరాయాలన్నిటినీ మీరే లయపరచండి. మీరే మీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచి మా జీవితంలో మేము ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మీరు వచ్చే వరకు వాటి ప్రకారం బ్రతకడానికి సహాయం చేయాలి. యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే సేనాధయములు పట్టినవాడు. అతడు ఎక్కడ ఉన్నాడు అంటే గెరాసెనుల దేశములో అతడు ఉన్నాడు. అతనికి దయ్యాలు పట్టినట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభు గెరాసెనుల దేశమునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన పడవ ప్రయాణం మీద ప్రయాణంగా బయలుదేరి గెరాసెనుల దేశానికి వచ్చాడు. ఎవరి కోసము? ఒక్కరి కోసం వచ్చాడు. ఎవరు ఆయన అంటే
సేనాధయములు పట్టినవాడు. ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు 5వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు ఉన్నాయి అతని గురించి. అతడు ఒక గొప్ప సువార్థికుడు, అంతకుముందు దయాలు పట్టినవాడు. అతని స్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడిన మాట, అతని స్థితి ఏ విధంగా ఉంది. మొదటి 3 వచనాల్లో మనం చూసినాం. 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు నేను త్వరగా చెప్తూ వెళ్తాను. అతని స్థితి ఏ విధంగా ఉంది అనేది మీరు చూడండి, బాగా మనసులో పెట్టుకోండి, ఉండండి, చదువుకుండా నేను చెప్తాను మీకు. తర్వాత మీరు వరుసగా ధ్యానం చేసుకున్న వచనం కూడా చెప్తాను. అతని స్థితి ఏ విధంగా ఉంది అనేది. వాస్తవానికి అతని స్థితి మారింది ప్రభు ద్వారా. మారిన తర్వాత ఆ వ్యక్తి దెకాపోలి అనే పట్టణములో సువార్తను ప్రకటించాడు. దెకాపోలి అంటే ఒక 10 పట్టణాలండి. ఎన్నండి? 10 పట్టణములు. అంటే దమస్కు నుండి ఉప్పు సముద్రం వరకు వ్యాపించి ఉన్న ఒక రాష్ట్రం. ఒక రాష్ట్రానికి అంతటికి సువార్తను ప్రకటించాడు. ఒక వెర్రివాడు. ఎవడు? ఒక వెర్రివాడు. అసలు అతడు ఎలాంటి స్థితిలో మొదట ఉన్నాడు? వినాలి వాక్యం, వినాలి వాక్యం వినాలి. మీరు వచ్చిన స్థలము, మీరు కూర్చుండిన స్థలము మర్చిపోవద్దు. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుడి. కొందరు మనం చూస్తాం, పిల్లలు ఏదో చిన్న అల్లరి చేస్తే బయట కొట్టరు, కానీ ఇంట్లో ఈడ మందిరానికి వచ్చి కొట్టి ఏడిపిస్తారు. అవునా? జాగ్రత్త, మనం ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉండొద్దు. సరే, ఇతని స్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు సమాధులలో వాసం చేసేవాడు. ఎక్కడ? సమాధులలో వాసం చేసేవాడు. అంటే బంధాలు కోల్పోయినవాడు. బంధాలు ఏమి? సమాధిలో ఉండినాడంటే ఏం చేస్తుంటాడు? సమాధుల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ ఉండేవాడు. 3వ వచనములో సమాధులలో తిరిగేవాడు, సమాధులలోనికి వెళ్ళేవాడు. అంత మాత్రమే కాదు, మనుషులకు భయంకరమైన వాడు. ఎవడైనా అతన్ని పట్టుకోవడానికి వెళ్తే ఎవడు సాధుపరచలేకపోతున్నాడు. సంఖ్యలతో బంధిస్తే సంఖ్యలను కూడా తెగొడుతున్నాడు. దయాలు పట్టినవాడు. ఇంకా ఎలాగుంది అతని స్థితి అని చూస్తే, యవ్వనికి లొంగనివాడు. ఎన్ని బంధకాలు వేసినా, ఎన్ని గొలుసులు వేసినా పట్టి లాగితే తెగిపోతున్నాయి. ఇలాంటి వారిని మనం కూడా చూస్తుంటాం కదా సమాజంలో. ఇలాంటి వారిని మనం చూస్తుంటాం సమాజంలో. దురాత్మలు ఉన్నాయి. కొందరు దురాత్మలని భ్రమపడతారు చాలామంది. దురాత్మలు అయితే ఆ దురాత్మ అంటే ఏమో కాదు, సైతాను. మన వాళ్ళు అనుకుంటారు దురాత్మలు అంటే వాడు వీనికి పట్టాడు అంటారు. ఏమంటారండి? వాడు చచ్చిపోయిండా, వాడు వీనికి పట్టినాడు అంటారు. అవునా? చచ్చిపోయినోడు ఎవడు ఉండడు ఇక్కడ. చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఆదామును మొదలుకొని ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళు ఉంటే బతుకున్న వాళ్ళ కన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక్కొక్కరికి ఎంతమంది పడతారు? లక్షల మంది కూడా పడతారు దయ్యాలు. అవునా? మోసం చేస్తున్నారు మనుషులు అంతే. తాయితలు కడతారు, ఇంకొకటి చేస్తారు, ఇంకొకటి చేస్తారు. దురాత్మ ఉంటుంది, అపవాదే, ఇంకోటి కాదు. పేరు చెప్పి పలానోని పేరు చెప్పి వచ్చాడన్నా అంటే వానికి అన్ని పేర్లు తెలుసు. అపవాదికి ఏం తెలుసు? ఆయన చనిపోయిండా, ఆయన ఈయనకు పట్టాడు. పేరు కూడా చెప్తున్నాడు. ఏమంట? పేరు కూడా చెప్తాడు. నీ ఇంటిలో ఏముంది కూడా చెప్తాడు వాడు. ఎందుకంటే అపవాదికి అన్ని తెలుసు. యేసు ప్రభు తర్వాత అన్ని తెలిసిన వాడేవాడు? అపవాదే. యేసు ప్రభుకి అన్నీ తెలుసు. అయితే అపవాదికి కూడా వాక్యం బాగా తెలుసు. యేసు ప్రభు తర్వాత ఎక్కువ వాక్యం తెలిసిన వాడు ఎవడు? అపవాదే. ఎందుకు? యేసు ప్రభుని వాక్యము ద్వారా శోధించాడు కదా. నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. అంటే దేవుని కుమారుడని వానికి తెలుసు, వానికి వాక్యం తెలుసు. నీ ఇంటిలో ఎవరెవరు ఉన్నారు అనేది అన్నీ తెలుసు వానికి. నీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు, ఏం పేర్లు ఉన్నాయి? అపవాదికి అన్నీ
తెలుసు. నువ్వు పోయినావనుకో, నువ్వు ఎవరితోనైనా సంభాషించింది కూడా చెప్తాడు వాడు చనిపోయిన తర్వాత అపవాది. అవునా? సరే, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం, అది వేరే. ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే అపవిత్రాత్మ పట్టినవాడు, ఎవని మాట వినేవాడు కాదు, సమాధులలో ఎముకలతో సహవాసం చేసేవాడు. సమాధుల్లో ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, బూడిద ఉంటుంది. ఏముంటాయి? సమాధి రాళ్ళు ఉంటాయి, కట్టెలు ఉంటాయి. ఎంతో మరణఘోష వినబడుతుంటుంది. కొందరు చూసి సమాధులకు భయపడిపోతారు. కొందరు అక్కడ కింద పడితే ఇంకేమన్నానా, కింద పడితే మీద పడితే మళ్ళీ ఏం చేస్తారు? మన సైడ్ వాళ్ళు, మరి ఎక్కడ సైడ్ ఏం చేస్తారు? మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ స్థలాలు మంచివి కాదురా, అక్కడ పోకూడదని కింద పడితే ఇంత ఇమ్లిచ్చి బొట్టు పెడతారు. ఇది ఎక్కడ రోగం? ఎంత మూర్ఖంగా ఉన్నారు. అతని స్థితి సమాధులలో ఎముకలతో సహవాసం చేసేవాడు. 5వ వచనములో చూసినప్పుడు ఎముకలతో అరణ్యములో కేకలు వేశాడు. అరణ్యములో ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. స్వస్థత లేదు అతనికి. రాత్రింబగళ్ళు, ఎల్లప్పుడు రాత్రింబగళ్ళు సమాధులలో, కొండలలో కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు. ఎలాంటి స్థితి అండి? గాయాలు చేసుకునేవాడు. అంటే మానసిక రోగం ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, దిగంబరత్వము కలిగిన జీవితం అండి. వస్త్రాలు కూడా లేవు అతనికి. ఏం లేవు? 8:27 లూకాసు వార్తలో వస్త్రాలు కూడా లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, అతని గురించి అక్కడ కూడా రాయబడింది. ఇంకా ఇండ్లు విడిచి తిరుగువాడు, దేశ దిమ్మరైపోయాడు. ఇంటి దగ్గర ఉండేవాడు కాదు అతడు. ఎక్కడ ఉండేవాడు? దేశ దిమ్మరి. బట్టలు లేవు, సమాధులలో వాసం చేసేవాడు, మనుషులకు భయంకరమైన వాడు, అపవిత్రాత్మలు పట్టినవాడు, ఎవని మాట విననివాడు, అరణ్యములో కేకలు వేసేవాడు, నిద్రలు లేకుండా రాత్రింబగళ్ళు తిరిగేవాడు, ఇండ్లు విడిచి దేశదిమ్మరిగా తిరిగేవాడు, అడవి జీవితము కలిగిన వాడు. మార్కు సువార్త 5:3లో చూసినప్పుడు సాతాను బంధకాలలో ఉండినవాడు, నిద్ర కరువైన వాడు, ఇంకా చూస్తే మనసు చెడిపోయినవాడు. ఎలాంటి వాడు? మనసు చెడిపోయినవాడు. అక్కడ చాలా ఉన్నాయి విషయాలు. నేను మీకు బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంచుమించు ఒక 20 పాయింట్స్ చెప్పాను. ఎలాంటి వాడు అతడు అనేది. అతడు బాగుపడక ముందు, దేవుడు అతన్ని స్వస్థపరచక ముందు అతని జీవితం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే భయంకరమైన జీవితం అండి. అడవిలో కేకలు వేసేవాడు, ఒక రాళ్ళు తీసుకొని శరీరానికి పొడుచుకునేవాడు, బట్టలు లేకుండా ఇష్టానుసారంగా తిరిగేవాడు, సంకెళ్ళ చేత అతన్ని బంధిస్తే సంకెళ్ళు కూడా తెగిపోయేవి. ఎవ్వడు సాధుపరచలేదు అనే మాట రాయబడింది అక్కడ. ఏమంట? ఎవ్వడు అదుపు చేయలేకపోతున్నాడు అతన్ని. గాలి తిరుగులు తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి కోసము సముద్రము దాటి యేసు ప్రభువు ఆ సేనాధయములు పట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. ఎవరి కోసము? సేనాధయములు పట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. మన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు రండి అంటే కూడా రారు కదా. ఇప్పుడుండే సేవకులు అనుకోండి, వాక్యం చెప్పడానికి రావాలంటే 100 మంది ఉండాలి. ఎంతమంది? 100 మంది అన్న ఉండాలి కనీసం. 1000 మంది అయినా ఉండాలి కనీసం. 500 మంది అయినా ఉండాలి కనీసం. అలాంటి ప్లేస్లకు మాత్రమే వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు వీళ్ళు. దేవుని కంటే గొప్పోళ్ళేమో మరి. యేసు ప్రభువు లోకాన్ని కలగజేసిన వాడు, సృష్టిని కలగజేసిన వాడు, నిన్ను నన్ను పోషిస్తున్నవాడు, నోటి మాట చేత జీవులను, జీవరాశులను, జలచరాలను, పక్షులను, వాయువులను, గాలిని, సమస్తాన్ని కలగజేసిన దేవుడే ఒక దయ్యములు పట్టిన వ్యక్తి కోసము సముద్రము దాటి అంత దూరం వెళుతుంటే అతని మారు మనసు కొరకు మన వాళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా బయటకు లేకుండా పోతున్నారు. బయటకు వెళ్ళలేకున్నారు. వాళ్ళకి బౌన్సర్లను పెట్టారు. యేసు ప్రభు మనందరికి మాదిరి, ఒక్కరి కోసమైనా ఎక్కడైనా వెళ్ళడానికి అతని మారు మనసు కొరకు. సేనాదయములు పట్టిన వ్యక్తిని ప్రభువు
చూశాడు, అతని దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు అన్ని ఎరక ఏ వ్యక్తి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనేది కదా, ఏ వ్యక్తి ఎలాంటి సమస్యల్లో ఉన్నాడనే సంగతి ప్రభువుకు తెలుసు. నీవు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, నీకు ఏమి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి బాధలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ప్రభువుకు తెలుసు. ప్రతి విషయం తెలుసు ప్రభువుకు. నీ ఇంటిలో ఎంత ఉప్పు ఉండేది కూడా దేవునికి తెలుసు. అవునా? నీ ఇంటిలో ఎన్ని అగ్గిపుల్లలు ఉండేది దేవునికి తెలుసు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవునికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు. ప్రభు యేసే జవాబు. యేసే జవాబు. ప్రభు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు. ప్రభు యేసే జవాబు. అందరు కలిసి పడతాం. యేసే జవాబు. ప్రభు యేసే జవాబు. యేసే జవాబు. ప్రభు యేసే జవాబు. నీ ప్రశ్నలకు ఎవరు జవాబు అండి? యేసు ప్రభు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ప్రశ్నలు మీదేసుకొని ఉంటారు. ఏముంటారు? ప్రశ్నలు మీదేసుకొని ఉంటారు. అవి బరువుగా ఫీల్ అవుతుంటారు. ఇది జరుగుతుందో లేదో, ఇది అవుతుందో లేదో, నాకు రోగం వచ్చింది తగ్గుతుందో లేదో, నేను బయటకు పోవాలా ఏమవుతుందో, అన్ని ప్రశ్నల మీద అంత భారం నెత్తి మీద వేసుకుంటారు. చిన్న సమస్యను దాన్ని పెద్దది చేసుకొని మీద వేసుకుంటారు. ప్రభు అంటున్నాడు, నీ ప్రశ్నలకు నీ సమస్యలకు జవాబు యేసు ప్రభు. జవాబిచ్చే యేసు ప్రభు వైపే మనం చూడాలి, ఇక వేరే వైపు చూడడానికి లేదు. ఈ వ్యక్తి అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. ప్రభు ఎరిగినవాడు అతని దగ్గరికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒక భయంకరమైన జీవితం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వస్త్రాలు లేవు, దిగంబరిగా ఉన్నాడు, ఎవ్వడు కూడా సాధుపరచలేకపోతున్నాడు, కేకలు వేస్తున్నాడు, అల్లరిగా తిరుగుతూ ఉన్నాడు. ఎంత దయనీయమైన స్థితి అండి. ఒక మాట నేను చెప్తాను. ఒక వ్యక్తి పూర్తిగా చెడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి ఒక సర్పంచ్ వస్తాడండి, ఒక ఎమ్మెల్యే వస్తాడా, ఒక మంత్రి వస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. నా జీవితం కూడా చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మన యొద్దకు రాలేదా? నీ యొద్దకు రాలేదా దేవుడు? ఎంతో భయంకరమైన స్థితిలో ఉండినటువంటి ఆ సేనాదయములు పట్టిన వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. ఈ లోకములో ఉండే మతాలు చెప్తాయి, వీడు అంటరాని వాడు, వాని దగ్గరికి అవసరం లేదు అంటారు. అవునా? వాణ్ణి ముట్టుకోవడానికి వీల్లేదు. చాలా మత గ్రంథాలండి. కొందరు ఇళ్లలోనికి రానియరు. చాలా మంది మత రోగము, కుల రోగము. కానీ సృష్టిని కలగజేసిన దేవుడు, లోకములో ఉండే మానవులందరినీ కలగజేసిన దేవుడు, విశ్వాన్ని కలగజేసిన దేవుడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ద్వారానే అన్నీ కలిగి ఉన్నాయి. అలాంటి దేవుడే దరిద్రుల కోసం వచ్చాడు. అలాంటి దేవుడే బీదల కోసం వచ్చాడు. అలాంటి దేవుడే చెడిపోయిన వారి కోసం వచ్చాడు. అలాంటి దేవుడే వ్యభిచారుల కోసం వచ్చాడు. అలాంటి దేవుడే దొంగల కోసం వచ్చాడు. రక్షించుట కొరకొచ్చాడు. నశించిన దానిని రక్షించుట కొరకొచ్చాడు. ఒక చిన్న సర్పంచురాలేడు ఒక వ్యక్తి మంచాన పడితే
వస్త్రాలు లేవంటే వస్తాడా? కానీ దేవుడు వచ్చాడు. ఎంత తగ్గింపండి దేవునికి. మన వాళ్ళు చిన్న బైక్ ఉందంటే ఇంకా చేసిన షో చేయరు, అట్లా చేస్తారు. 2 ఎకరాల పొలం ఉందంటే కూడా 60 ఎకరాలు ఉన్నట్టు ఫీల్ చేస్తారు మన వాళ్ళు. కొందరు, అందరు కాదు. దేవుడే తగ్గించుకుంటే నీకేమైందా? దేవుడే అంతగా తగ్గించుకుంటే నీకెందుకంత? నువ్వు ఒక వెంట్రుకను తెలుపైన చేస్తావా, నలుపైన చేస్తావా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎంత గొప్ప మాదిరి మనకి. ఆ వ్యక్తి అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఇండ్లు విడిచి తిరిగేవాడు, అడవిలో తిరిగేవాడు, అరణ్యంలో కేకలు వేసేవాడు, సమాధులలో ఉండేవాడు, ఎవరి మాట విననివాడు, ఎన్ని బంధకములకైనా లొంగనివాడు, మనుషులకు భయంకరమైన వాడు. చూస్తేనే పారిపోతున్నారు అతను చూస్తే. ఒకవేళ మనల్ని చూసి ఎవడైనా పారిపోయాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? మరి నా జీవితం ఎంత ఘోరమైనదిరా అనుకుంటామా? ఒక వ్యక్తి మనతో మాట్లాడలేదంటేనే మనం ఎంత బాధపడతాం కదా. కానీ ఆ వ్యక్తిని చూసి పారిపోతున్నారు అందరూ. అలాంటి భయంకరమైన స్థితిలో ఉండినప్పుడు ప్రభు అతన్ని బాగు చేశాడండి. అతన్ని బాగు చేశాడు. తనలో ఉండినటువంటి భయములన్నిటినీ పందులలోనికి పంపించాడు. అవి సముద్రంలోనికి పరిగెత్తి ఊపిరాడక చనిపోయాయి. అపవిత్రాత్మలు ఏమంటున్నాయి చూడండి, ఏమంటున్నాయి చూడండి. 6వ వచనం, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎవడీడు? అపవాది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నాతో నీకేం పని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడన్న సంగతి అపవాదికి తెలుసు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషును విడిచిపోమ్మని వానితో, అపవిత్రాత్మకు చెప్పాడు, ఈ మనుష్యుని విడిచిపో. అపవిత్రాత్మతో ఈ మనుష్యుని విడిచి వెళ్ళు, ఈ మనుష్యుని విడిచి వెళ్ళని దేవుడు ఆజ్ఞాపించాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకో అంటున్నాడు అపవాది వాడు. తర్వాత, మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు, నా పేరు సేనా, ఎలా అనగా మేము అనేకులమని చెప్పి. అపవిత్రాత్మ ఏంటంటే సేన, అనేకులు వానిలో ఉన్నారు. తమ నా దేశంలో నుండి తోలివేయొద్దని ఆయనను మిగులు బతుకుమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను గనక ఆ పందులలో దయ్యములు ఆయనను ఏంటండి ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వారి యొద్దకు పంపుమని ఆ దయ్యములను ఆయన బతిమాలుకొనెను. యేసు వాటిని సెలవేయగా ఆ పవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ఆ అపవిత్రాత్మ వానిలో నుండి బయటికి వెళ్ళిపోయాయి. అనేకులు ఉన్నారంట వానిలో. ఎవరున్నారు? అనేకులు. ఇక్కడ కూడా ప్రభు నీతో ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీలో అపవిత్రాత్మలు ఎన్నున్నాయి? నాలో ఏమున్నాయండి? బాప్తిసం తీసుకున్నా, సంఘ సహవాసం ఉంది, ప్రార్థన ఉంది. నాలో ఏ దయ్యములు ఉన్నాయిక? నాలో ఏ దయ్యములు లేవు అంటాం కదా మనం. అంటామానమ్మా? నీలో దయ్యమును చూసుకో ఒకసారి. ఏమిటా దయ్యము? సెల్ ఫోన్ ఒక దయ్యం. అది ఏంటండి? సెల్ ఫోను ఒక దయ్యము. అదొకటేనా? సమయ పాలన లేకపోతే అదొక దయ్యము. నిద్ర అదొక దయ్యము. తిండిపోతుతనం అదొక దయ్యము. టీవీలు చూడడం అదొక దయ్యము. కోపం ఒక దయ్యము. ధనం కూడా ఒక దయ్యమే.
ఎన్ని దయాలున్నాయి నీలో? ఎన్ని దయాలున్నాయి నీలో? ఆ అపవిత్రాత్మ పట్టిన వానిని వీన్ని విడిచి వెళ్ళిపోమ్మని దేవుడు ఆజ్ఞాపించాడండి. ఒక మాట నేను ఇక్కడ మనకు ఆదరణకరమైన మాట నేను చెప్తాను. అతనిలో అపవిత్రాత్మలు ఉన్నాయి, వానిని విడిచిపోమ్మని, వానిలో నుండి బయటికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ మధ్యాహ్న కాల సమయము కూడా నీలో ఏవైతే అపవిత్రాత్మ లాంటి సమస్యలు ఉన్నాయో దేవుడు కూడా గద్దిస్తున్నాడు, అవి నీలో నుండి బయటికి పోవడానికి. దేవునికి ఇష్టమే మనుషులను బాగు చేయడం, దేవునికి ఇష్టమే మనుషులను గొప్ప స్థాయిలోనికి తీసుకుపోవడం, దేవునికి ఇష్టమే ప్రతి వ్యక్తిని అభివృద్ధి చేయడం, మనల్ని ప్రథమ ఫలములుగా చేయడం దేవునికి ఇష్టమే. కానీ మనమే వాటికి లొంగి ఉండడం లేదు, వాటికి లోబడడం లేదు. మనం దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనకుండే సమస్య వెళ్ళిపోవాలని. ఆ సేనా దయ్యములు పట్టిన వ్యక్తిని కూడా, అతనిలో ఉండినటువంటి దయ్యములను కూడా దేవుడు ఆజ్ఞాపించాడు బయటికి వెళ్ళుము అని. దేవుడు మన కొరకు రక్తాన్ని ఖర్చుడు, మన పట్ల ప్రేమ ఉండదా? అయితే ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అనే సంగతి మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను. చాలా పిల్లలు, ఇక్కడ మనం చూస్తున్నాము, సంఖ్యల చేత బంధించబడిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. ఏం చేశాడండి? బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత అతడు సువార్తను ప్రకటించాడు. 20వ వచనంలో ఏం ప్రకటించాడు చూడండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపగా. ఒక మాట నేను చెప్తాను, ఇక్కడ ఆలోచన చేయండి. మన మీద మనకే సిగ్గేస్తుంది. ఇక్కడ మనం ఏమైనా ప్రభుని ఎరగనప్పుడు దిగంబరలముగా ఉన్నామా? భౌతికంగా పిచ్చిందా మనకి? మెంటల్ ఎక్కినదా మనకి? భౌతికంగా నేను చెప్పేది ఉందా మనకి? లేదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఎంత బలంగా ఉన్నాం కదా. అయితే ఈ వ్యక్తిని చూడండి, వస్త్రాలు లేని వ్యక్తిని, దిగంబరిగా ఉండిన వ్యక్తిని, సంఖ్యల చేత బంధించబడిన వ్యక్తిని, కొండలలో గుహల్లో కేకలు వేసుకుంటూ తిరిగేవాడిని, మనుషులు ఇతను చూసి భయపడిపోతుండేవాడు. అలాంటి భయంకరమైన స్థితి కలిగిన వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్నాడట. నీకు నాకు సిగ్గేయడం లేదా? ఎన్నికైన వాడు కాదు, అందరూ తిరస్కరించారు. ఊరు బయట తిరిగేవాడు, ఊరితో సంబంధము లేదు, బంధువులు లేరు, బంధాలు లేవు, కేకలు వేసుకొని తిరిగేవాడు. ఎవడు దగ్గర తీసేవాడు లేడు, ఎవడు ఆదరించేవాడు లేడు, ఎక్కడ తిరిగేవాడో, ఏం తినేవాడో, అంత దయనీయమైన స్థితిలో ఉండిన వ్యక్తిని, దయ్యాలు పట్టిన వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒక 10 పట్టణాలకు సువార్తను ప్రకటించాడే. నువ్వు బిగ్గర ఒక కుటుంబానికి సువార్తను బోధించలేకపోతున్నావు. ఎంతగా నీ జీవితం ఉంది ఆలోచన చేయి. ఒక 10 పట్టణాలకు సువార్తను ప్రకటించాడండి. ఒక ప్రాంతమంతటికి సువార్తను ప్రకటించాడండి. ఒక రాష్ట్రానికి సువార్తను ప్రకటించాడండి. విన్నారు వినలేదు అనే తర్వాత సంగతి, సువార్తను ప్రకటించాడు. ఎలాంటి స్థితిలో ఉండిన వ్యక్తి చెప్పండి? ఎలాంటి స్థితిలో ఉండిన వ్యక్తి? దయ్యములు పట్టినవాడు. ఇంకా ఎలాంటి స్థితిలో ఉండిన వ్యక్తి? సమాధుల్లో ఉండిన వ్యక్తి సువార్త ప్రకటించాడు. నీవు ఉన్నావా అలాంటి స్థితిలో? నీవున్నావా అలాంటి స్థితిలో? దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి అందాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి తెలివినిచ్చాడు, మంచి కళ్ళనిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని దేవుడిచ్చాడు. నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ప్రశ్న నీకు ఇది.